అండ్ వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ మునక్కాడలతో నిలవ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మంచి కండకాయలు తీసుకున్నామంటే బాగా లేతగా ఉండకపోయినా ముదురుగా ఉండేటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నిలవ పచ్చడి చేసుకోవడం కూడా సులభం అండి. ఎక్కువగా తరచూ మునక్కాయ కాకుండా మామిడికాయ ముక్కలతో ఇలా పచ్చళ్ళు చేసుకుంటుంటాం. కానీ ఈసారి మునక్కాడలతో పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఎలా చూసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మునక్కాడలు మీరు ఎన్ని కాయలు కావాలో దానికి తగినంత చూసుకొని కడిగి పొడిగుడ్డతో బాగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు ఎక్కువ పులుపు ఉన్నట్టయితే 50 గ్రాములు సరిపోతుందండి. పులుపు తక్కువ ఉన్నట్లయితే 100 గ్రాముల చింతపండు తీసేసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు మరుగుతున్న దాంట్లో చింతపండు వేసేసి బాగా స్పూన్తో కలిపేసుకోండి. ఇలా మరుగుతున్న నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు పెట్టి స్టవ్ ఆపేసేయండి. ఈలోగా మనము ఆవపిండి రెడీ చేసుకుందామండి. 2 టీ స్పూన్లు ఆవాలు, అలాగే మెంతులు 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకుందాం. మనకు ఆవాలు వేగేయలేవా, వేగేటప్పుడే మంచి వాసన వస్తుందండి. అలా మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం చల్లారాలా. అలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బాండీలో ఇక్కడైతే నేను నువ్వుల నూనె వాడుకుంటున్నానండి. ఒక అరకప్పు నువ్వుల నూనె. మనం ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మునక్కాడలు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కాడల్ని తడేమి లేకుండా మీడియం సైజ్ సాంబార్కి మనం కట్ చేసుకుంటాం కదా, అలా ముక్కలు కట్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉండగానే ఆయిల్ ఎక్కువ బాగా వేడెక్కక ముందుగానే వేసేసేయండి. ఇప్పుడు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా వేగకూడదండి, బాగా చెక్కులు గట్టిగా అయిపోతుంది. అందువల్ల మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా సగ భాగానికి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. బాగా వేగకూడదండి. మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని అదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిలే సరిపోతుందండి పోపుకు కూడా, మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. మరీ సరిపోకపోతే 2 రోజుల తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం విడినట్టుంది, లేతగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. బాగా మంచి కంటకాయలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం చింతపండు 2 నిమిషాల పాటు పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో, చల్లారిన తర్వాత చేతితో బాగా స్మాష్ చేసేసుకొని వడగట్టి తీసేసుకుందామండి పిప్పంతా. ఇంత చింతపండు పడుతుందా అంటే మనం పులుపుని చూసి అడ్జస్ట్ చేసుకొని తీసుకుందామండి. ఇంతే, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చూసుకొని తీసుకుందాం. ఇలా బాగా గొజ్జంతా బాగా నీట్గా వడగట్టేసుకోవాలండి. ఈ పిప్పంతా పక్కన పెట్టేసుకుందాం. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. ఇలా చిక్కబడిగేలోగా మనం పోపు రెడీ చేసేసుకుందాము. ఈ పోపులో మనం ఇంతకు ముందుగా ఫ్రై చేసుకున్న మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే ఆవాలు, మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చీలు, జీలకర్ర, ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకుందామండి. వేసేసుకొని కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చిటపట్లాడుతూ వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసేసుకుందామండి. వేడిగా ఉండే ఆయిల్లో వేసుకుంటేనే ఇంగువ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. ఇలా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఈ పోపు కూడా బాగా చల్లారాలి. వేడి మీద కలుపుకున్నట్లయితే పోపు చాలా రోజులు నిలవ ఉండదండి. స్టవ్ ఆపిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేసుకుందాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం, చల్లారాలండి. ఈలోగా పెద్దగా ఉండే బౌల్ తీసుకొని ఇందులో ఎండుమిరపకాయ పొడి అండి, ఉట్టి కారపొడి 3 టీ స్పూన్లు తీసుకుంటున్నాను. సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్లు అండి. మళ్ళీ చూసుకొని వేసుకుందాము, ఒకేసారి ఎక్కువ వేయకుండా. అలాగే ఇందులో మెంతిపొడి మనం రెడీ చేసుకున్నాం కదా, ఆవాలు, మెంతిపొడి, ఆవపిండి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పొళ్ళు మాత్రం బాగా మిక్స్ చేసుకుందాం ఈవెన్గా. ఇలా పెద్దగా ఉండే గిన్నె తీసుకుంటే మన మిక్సింగ్ కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో మునక్కాడల్ని మనం ఫ్రై చేసుకున్న కాడల్ని వేసేసుకుందాం. చల్లారిన తర్వాత వేసుకుంటున్నాం, వేడి మీద అయితే వేయట్లేదండి. వేడి మీద వేసినట్లయితే బూజు వచ్చేస్తుంది, చాలా రోజుల పాటు నిలవ ఉండదు.
అందువల్ల బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఈ పొడి అంతా మనకు ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చాలా సున్నితంగా మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా మిక్స్ చేసినట్లయితే విడిపోతాయి ముక్కలు అనేది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికిచ్చి చల్లారబెట్టుకున్న చింతపండు గొజ్జు ఉంది కదండి, కొంచెం వేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం వేయట్లేదు, నేను పావు భాగానికి వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని మనకు ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం కదా, చూసుకొని వేసుకున్నాక కరెక్ట్గా ఉందంటే చివరిగా పోపు వేసేసుకోవడం అండి. పోపు కూడా బాగా చల్లారిన తర్వాత వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 రోజుల పాటు బయటే పెట్టేసుకోండి. ఉప్పు కారం అన్నీ పట్టాయి సరిపోయాయి అంటే తర్వాత గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, మనం బయట పెట్టుకున్నా చాలా రోజులు నిల్వ వస్తుందండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.